హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్. ఐవీఎఫ్ చేసినప్పుడు ఒకవేళ ఫెయిల్యూర్ గనక చూస్తే దాన్ని ఎట్లా డీల్ చేయాలి, ఆ తర్వాత నెక్స్ట్ ఐవీఎఫ్ సైకిల్కి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దాని గురించి. సో ఒక ఐవీఎఫ్ సైకిల్ చేసినప్పుడు అది గనక ఫెయిల్ అయితే ఆ జంటకి అది చాలా హార్ట్ బ్రేకింగ్గా ఉంటుంది. ఫెయిల్ అయిన తర్వాత డాక్టర్ని కలిసినప్పుడు మేబీ గుడ్డు క్వాలిటీ బాగాలేదేమో, వీర్యం క్వాలిటీ బాగాలేదేమో, గర్భసంచి బాగాలేదేమో, లేదా ఎంబ్రియోలో అబ్నార్మల్ జెనెటిక్ ప్యాటర్న్ ఉందేమో అని చెప్పడం జరుగుతుంది. ఇలా చెప్పినప్పుడు చాలామంది జంటలకి కామన్గా వచ్చే డౌట్, ఇవన్నీ ముందరే ఎందుకు చూడలేదు, ఫెయిల్ అయిన తర్వాత ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు అనేది ఎవరికైనా కామన్గా వచ్చే డౌట్. సో ఐవీఎఫ్ అనే ప్రొసీజర్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, అలా ఫెయిల్ అయినప్పుడు మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇంకొక ఐవీఎఫ్ సైకిల్ చేయించాలా చేయకూడదా అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఐవీఎఫ్లో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ డిటర్మైన్ చేసేవి 5 ఫ్యాక్టర్స్, మెయిన్గా 5 ఫ్యాక్టర్స్. ఒకటి ఎగ్ క్వాలిటీ, గుడ్డు క్వాలిటీ ఎలా ఉంది, గుడ్డు సంఖ్య ఎలా ఉంది. నెక్స్ట్ స్పర్మ్, శుక్రకణాల సంఖ్య క్వాలిటీ ఎలా ఉంది. ఎంబ్రియో, ఆ గుడ్డు శుక్రకణం కలిసి ఎంబ్రియోగా ఏర్పడ్డప్పుడు ఆ ఎంబ్రియో ఎటువంటి క్వాలిటీలో ఉంది. అండ్ ఎండోమెట్రియం, గర్భసంచి లోపలి పొర ఎలా ఉంది. అండ్ ఐవీఎఫ్ ల్యాబ్, ఈ ప్రొసీజర్ అంతా చేసిన ఐవీఎఫ్ ల్యాబ్ ఆర్ ఐవీఎఫ్ ప్లేస్ ఎట్లా ఉంది, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ 5 ఫ్యాక్టర్స్ మీద మన సక్సెస్ ఆర్ ఫెయిలియర్ డిపెండ్ అయి ఉంటుంది మెయిన్గా. ఇవి కాకుండా చిన్న ఫ్యాక్టర్స్, ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్స్, ఇటువంటివి ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి 5. సో గుడ్డు ఎగ్ క్వాలిటీకి వచ్చినప్పుడు మెయిన్గా ఏజ్ అనేది చాలా ఇర్రివర్సిబుల్ ఫ్యాక్టర్. ఒక స్త్రీ యొక్క వయసు పైపడే కొద్దీ గుడ్డు సంఖ్యతో పాటు క్వాలిటీ కూడా డెఫినెట్లీ తగ్గుతుంది. ఇది న్యాచురల్గా జరిగే ఒక ప్రాసెస్. కాబట్టి ఫర్టిలిటీ ప్లాన్ చేసుకున్నప్పుడు కరెక్ట్ టైంలో ప్లాన్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒకవేళ ఫర్ ఎనీ రీజన్, ఎడ్యుకేషన్ వల్ల కానివ్వండి, జాబ్ వల్ల కానివ్వండి, పర్సనల్ రీజన్స్ వల్ల కానివ్వండి, ప్రెగ్నెన్సీ డిలే చేయాలనుకుంటే అలా ముందరే తెలిసి ఉన్నప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవడం ఎంతో ఇంపార్టెంట్. దాంతోపాటు కొన్ని కండిషన్స్ లైక్ ఎండోమెట్రియోసిస్ ఉన్నవారికి లేదా సివియర్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నవారికి గుడ్డు క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఎండోమెట్రియాటిక్ సిస్ట్లు పెద్దవి ఉంటే అవి ముందరే క్లియర్ చేయించుకోవడము, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నవారు ఐవీఎఫ్కి రాకముందరే బరువు కంట్రోల్ చేసుకోవడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడము, ఇట్లా చేయడం ద్వారా ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, మీకు బీపీ, షుగర్, థైరాయిడ్, వేరే మెడికల్ కండిషన్స్ లైక్ లూపస్ కానివ్వండి, అధిక బరువు కానివ్వండి, ఇట్లాంటివి ఉన్నప్పుడు వీటిని ఐవీఎఫ్ సైకిల్ స్టార్ట్ చేయడానికి ముందరే కంట్రోల్లోకి తెచ్చుకోవడం ద్వారా కూడా ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ని మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం. నెక్స్ట్, స్పర్మ్ క్వాలిటీకి వచ్చినప్పుడు ముఖ్యంగా స్పర్మ్ క్వాలిటీలో మనం చూసేది స్పర్మ్ కాన్సంట్రేషన్, మొటిలిటీ అంటే కదలిక ఎట్లా ఉంది అండ్ నార్మల్ షేప్స్ ఎట్లా ఉన్నాయి అనేది. ఇందులో కూడా మెయిన్ అండ్ ఇర్రివర్సిబుల్ ఫ్యాక్టర్ ఏజ్ని మనం చేంజ్ చేయలేం కాబట్టి నెక్స్ట్ మనం చూసుకోగలిగినది వేరే హ్యాబిట్స్ అంటే స్మోకింగ్ చేయడం, ఆల్కహాల్ చేయడం, ఇల్లీగల్ డ్రగ్స్ వాడడం, ఇటువంటివి ఏమైనా ఉన్నప్పుడు ఇవి తప్పకుండా మనం ఐవీఎఫ్ స్టార్ట్ చేయడానికి 3 months ముందరైనా దాన్ని స్టాప్ చేయాలి, కంప్లీట్గా స్టాప్ చేయాలి. దాంతోపాటు కెఫీన్ ఇంటేక్, ఎక్కువగా కాఫీ, టీలు తాగడం, ప్రాసెస్డ్ ఫుడ్, బేకరీ ఫుడ్, బయట ఫుడ్ తినేది ఇదంతా తగ్గించడం, హెల్దీ డైట్ తీసుకోవడం, ఆకుకూరలు, కూరగాయలు ఇట్లాంటివి బాగా తీసుకోవడం, రోజు కొద్దిసేపు వ్యాయామం చేయడం ద్వారా, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్ సప్లిమెంటేషన్ ద్వారా కూడా స్పర్మ్ కౌంట్ని ఇంప్రూవ్ చేయవచ్చు. అట్లాగే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్, కొంతమందికి స్పర్మ్ కౌంట్ బాగుంటుంది కానీ స్పర్మ్ డిఎన్ఏలో డ్యామేజ్ ఉంటుంది. ఇటువంటి వారు కూడా ఐవీఎఫ్ స్టార్ట్ చేయడానికి 3 months ముందర నుంచి యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం, మంచి లైఫ్ స్టైల్ పాటించడం ద్వారా స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థర్డ్, ఎంబ్రియో క్వాలిటీ.
మనం ఎగ్ని స్పర్మ్ని కలిపి ఎంబ్రియో తయారు చేసిన తర్వాత 5 రోజులు ల్యాబ్లో ఇంక్యుబేట్ చేసి 5th డే ఈ ఎంబ్రియోస్ని గ్రేడింగ్ చేస్తారు. మైక్రోస్కోప్ కింద చూసి మంచి గ్రేడ్లో ఉన్నాయా, తక్కువ గ్రేడ్లో ఉన్నాయా చెప్తారు. కొన్నిసార్లు చూడడానికి మంచి గ్రేడ్ 5AA 4AA గ్రేడ్లో ఉన్న ఎంబ్రియోస్లో కూడా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉండవచ్చు. అంటే నార్మల్గా ఉండాల్సిన 46 XX క్రోమోజోమ్స్ ఆర్ XY క్రోమోజోమ్ బదులు 47 లేదా 45 క్రోమోజోమ్స్ ఉండడము, ఇటువంటివి చూస్తూ ఉంటాము. ఇటువంటి ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేశాక కూడా మనకు ప్రెగ్నెన్సీ రాదు. నేచరే అబ్నార్మల్ క్రోమోజోమ్స్ని ఇంప్లాంట్ కాకుండా చూస్తుంది. సో మనకు చూడ్డానికి మంచి ఎంబ్రియోస్ ఉన్నా కూడా అవి ఇంప్లాంట్ అవ్వలేదు, IVF సక్సెస్ అవ్వలేదు అంటే నెక్స్ట్ సైకిల్లో తప్పకుండా ప్రీ జెనెటిక్ టెస్టింగ్, అంటే ఈ ఎంబ్రియోస్లో క్రోమోజోమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవడం ఇంపార్టెంట్. 4th కాజ్ ఎండోమెట్రియం. గర్భసంచి లోపలి పొరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే అతుకులు ఉండడం, ఇన్ఫెక్షన్ ఉండడం, లేదా లోపలి పొర మరీ పల్చగా ఉండడం, లోపలి పొర లోపల అడ్డు పొర సెప్టమ్ లాంటివి ఉన్నా, చిన్న పాలిప్స్ ఉన్న ఎంబ్రియో లోపల అతుక్కోదు. సో ఇటువంటివి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కంటే ముందరే ఒక హిస్ట్రోస్కోపీ, అంటే చిన్న కెమెరా గర్భసంచి లోపల పెట్టి గర్భసంచి లోపల ఎగ్జామిన్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ముందరే కరెక్ట్ చేసుకోవడం ద్వారా మనం IVF సక్సెస్ రేట్స్ని ఇంప్రూవ్ చేస్తాం. లాస్ట్ అండ్ ఫైనల్ IVF ల్యాబ్. మీరు IVF చేయించుకుంటున్న ల్యాబ్లో ఎటువంటి ఎక్విప్మెంట్ ఉన్నాయి, వాళ్ళు హై రిస్క్ కేసెస్ అంటే ప్రీవియస్ ఫెయిల్డ్ కేసెస్లో సక్సెస్ ఇవ్వగలిగారా లేదా, వాళ్ళ ఎంబ్రియాలజిస్ట్ స్కిల్ ఎట్లా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, మీ డాక్టర్ మీకు సఫిషియంట్ అటెన్షన్ అండ్ టైం ఇవ్వగలుగుతున్నారా, వీటన్నిటి మీద కూడా సక్సెస్ రేట్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక్క IVF సైకిల్ ఫెయిల్ అయినప్పుడు మీరు నిరుత్సాహపడకుండా ఎందుమూలాన ఫెయిల్ అయింది, ఏదైనా కరెక్ట్ చేయడం వల్ల సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చా అని ఆలోచించి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా నెక్స్ట్ సైకిల్లో సక్సెస్ రేట్ని ఇంప్రూవ్ చేయడానికి వీలుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, సెకండ్ ఒపీనియన్ కావాలనుకున్నా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.